హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమ. ఈరోజు ఈ వీడియోలో శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్రంలోని 93వ నామం అయినటువంటి కులాంతస్థ అను నామమునకు అర్థమేమనగా, కుల అనగా కులము యొక్క, అంతః అనగా మధ్యయందు, స్థ అనగా ఉన్నటువంటిది. ఈమె మాతృమేనమయమనడి త్రిపుటిలో అనగా 3 కూటములు, మధ్య కూటము, పైన కూటము అనగా మొదటి కూటము, అలాగే క్రింది కూటము, శక్తి కూటము. ఈ 3 కూటములలో మధ్యదైన మానవ రూపంలో ఉన్నట్టిది. కాబట్టి కులశాస్త్రంలో తెలియనట్లుగా నున్నది. అనగా కులశాస్త్రంలోని ఈమెను స్వరూప స్వభావాదులన్నీ చక్కగా వర్ణించబడినవి కనుక ఆ శాస్త్రంలో చదివినచో ఈమె స్వరూపము, ఈమె గతము చక్కగా బోధింపబడినని భావం. ప్రతి వంశమునందు ఈమె పూజ్యురాలుగా ఉన్నది కాబట్టి ఈమెను భవిష్యత్తోత్తర పురాణంలో కూడా చక్కగా వర్ణించబడినట్టిది. దేవి పూజ అంద ఆసక్తి గల జనులు ప్రతి స్థానమునందు, ప్రతి పట్టణమునందు, ప్రతి గృహమునందు, ప్రతి గ్రామమునందు, ప్రతి వనమునందు పూజింపదగినది కాబట్టి ఈమెను కులాంతస్థగా వర్ణించబడినది. హరి ఓం తత్సత్.